హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చి ఏంటి అంటే థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంది కదండీ ముందే. బీరకాయ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. ఇప్పుడు బీరకాయలని ఒక హాఫ్ కేజీ తీసుకున్నా అండి. నేనైతే ఇలా మంచిగా చక్కగా చెక్కు తీసుకుంటున్నాను. బీరకాయతోటైతే చాలా రకాల కర్రీస్ అయితే చేసుకోవచ్చండి. బీరకాయతో కర్రీస్ ఏవైనా నాకైతే చాలా ఇష్టం. బీరకాయ పచ్చడి అయినా, బీరకాయ ఫ్రై అయినా, బీరకాయ పాలు పోసి వండుకోవడం అయినా, ఇలా రకరకాల కర్రీస్ అయితే చేసుకోవచ్చు బీరకాయతోటి. ఎలా చేసినా బాగుంటుంది. నేను ఎక్కువగా బీరకాయ పాలు పోసి అయితే చేస్తుంటా. అప్పుడప్పుడు బీరకాయ ఎగ్ వేసి చేస్తుంటా అండి. ఇప్పుడైతే నేను మీకోసం అయితే ఈరోజు బీరకాయ ఎగ్ కర్రీ చేసి అయితే చూపిస్తాను. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో అయితే చూడండి. ముందుగా అయితే నేను బీరకాయలు ఇలా కట్ చేసుకున్నాను. అన్నీ చెక్కు తీసేసుకొని కట్ చేసుకొని నేను స్టవ్ మీద అయితే కళాయి ఏం పెట్టలేదండి. డైరెక్ట్గానే అన్నీ వేసేస్తున్నా చూడండి ఒకసారి. ముందుగా ఉల్లిపాయలు వేసాను, తర్వాత బీరకాయలు అయితే వేసుకున్నాను. ఇంకా నేను ఇందులోనే అన్నీ వేసిన తర్వాతనే నేను స్టవ్ మీద పెట్టేస్తా అండి. తర్వాత పసుపు వేసుకుంటున్నా. ఇందులో కొంచెం ఉప్పు అయితే వేద్దాము. కారం కూడా వేసేసుకుంటున్నా అండి ఇందులోనే. ఇంకా స్టవ్ మీదనైతే పెట్టలేదు, చూడండి మీరు ఒకసారి. నేను అన్నీ ఇందులోనే వేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటా సరిపడినంత. ఇలా అన్నీ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఒక్క 5 మినిట్స్ హైలో పెట్టేసి తర్వాత సిమ్లోనే పెట్టేసుకోవాలండి. చక్కగా ఉడికిపోతుంది ఇది బీరకాయ అయితే. ఇందులో బీరకాయలు ఇప్పుడు సమ్మర్ కదా అండి, ఇందులో వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. అందుకని నేను కొంచెం అయితే వాటర్ యాడ్ చేస్తాను. మామూలు టైంలో అయితే బీరకాయలలో అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇందులో కూడా ఇప్పుడు ఎగ్ వేస్తాను కాబట్టి ఆ మాత్రమైనా యాడ్ చేస్తాను, లేదు అంటే అవసరమే ఏం లేదు. ఆ ఉన్న వాటర్ తోటే కర్రీ అయితే ఫ్రై లాగా అయిపోతుంది. కాకపోతే ఇక్కడ నేను ఎగ్ వేస్తాను కాబట్టి వాటర్ యాడ్ చేస్తాను. చూడండి ఎంత చక్కగా కుక్ అవుతుందో. ఇప్పుడైతే మంచిగా కుక్ అయింది. కారం కూడా స్మెల్ అనేది పోయింది కాబట్టి ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలండి. ఇంకా వేసుకొని కలిపి ఇలా ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఇప్పుడు మనం ఏవైతే ఎగ్స్ ఉన్నాయో మన ఇష్టం, ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇందులో నా దగ్గర ఉన్నవి వేస్తున్నాను. మీకు ఇంకెక్కువ కావాలి అని అంటే కొంచెం బీరకాయల క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోవాలి. నేను హాఫ్ కేజీ తీసుకున్నా అండి. హాఫ్ కేజీకి నేనైతే ఒక 4, 5 ఎగ్స్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, లేదు అంటే 2 ఎగ్స్ ఉన్నా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్స్ వేసి మొత్తం అందులోనే కలిపేయకండి. అలా కలిపితే బీరకాయ కర్రీ టేస్ట్ ఒకలాగుంటుంది. మొత్తం కాకుండా ఇలా కొట్టి అలా మూత పెట్టి వదిలేసేయండి ఒక 10 నిమిషాలు. అప్పుడు చక్కగా కుక్ అయిపోతుంది. తినడానికి కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుందండి నిజంగా. చూడండి ఎంత బాగుందో. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా వదిలేస్తే ఎగ్ కూడా కుక్ అయిపోతుంది. చూడండి గుడ్డు కూడా ఉడికిపోయింది కదా. దీన్ని ఏం చేయాలి అంటే ఇప్పుడు మెల్లగా తిప్పేసుకోవాలి, అటువైపుగా తిప్పి పెట్టాలి ఎగ్ని. ఇలా మెల్లగా తీసేయాలండి. ఒకేసారి అంటే చెదిరిపోతుంది. లేదు మేము అంతా కలిపేసుకొని చేసుకుంటామంటే అట్లా అయినా ఓకే. కాకపోతే నేను ఎక్కువగా మా అత్తయ్య అయితే ఇలాగే చేసేదండి. అందుకే నాకు ఇదే అలవాటయింది. నాకు ఇష్టం, మా అత్తగారు చేసే కూరలు అంటే చాలా ఇష్టం నాకు. బాగా చేసేది. నా దగ్గర ఉడకబెట్టిన ఎగ్స్ కూడా ఉన్నాయి, అందులోనే వేసేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకుంటే లేదు. ఇదైతే కావాలనే వేసాను నేను. ఇదే అండి బీరకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీలలోకైతే చాలా బాగుంటుంది. నేనైతే చపాతీలో పెట్టుకొని తిన్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే